सर्वे जनाः सुखिनो भवन्तु। ॐ शान्ति शान्ति शान्तिः. Slowly open our eyes. ప్రతిజ్ఞ చేద్దాం. నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను. విశ్వ నియమాలు అర్థం చేసుకుని విశ్వ సమ్మతమైన జీవితాన్నే గడుపుతాను. ఈ ప్రపంచమంతా ఆ విశ్వమాత యొక్క స్వరూపంగా భావిస్తున్నాను. సంపూర్ణ ఐశ్వర్యంతో మరియు ఆరోగ్యంతో ఉండటం నా హక్కుగా భావిస్తున్నాను. ఈ సమాజంలోని ప్రతి మనిషి పట్ల ప్రేమ భావాన్ని కలిగి ఉంటాను. ఇతర జీవుల పట్ల కారుణ్యాన్ని ప్రదర్శిస్తాను. నా లక్ష్యాలను సాధించే శక్తి నాలోనే సంపూర్ణంగా ఉన్నదని విశ్వసిస్తున్నాను. నాకు అన్ని వేళలా సహకరిస్తూ నేను చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని అందిస్తున్న విశ్వమాతకు సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటానని త్రికరణ శుద్ధిగా ఆ విశ్వమాత సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. రైట్, హ్యాపీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, ఈరోజు మన టాపిక్ డీలింగ్ విత్ ఫెయిల్యూర్స్తో మనం ఎలా డీల్ చేయాలి. సక్సెస్తో డీల్ చేయడం ఎవరికైనా తేలికే. సక్సెస్ వచ్చినప్పుడు ఎవడైనా సెలబ్రేట్ చేసుకుంటాడు, హ్యాపీగా ఉంటాడు. అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని ఎలా మనం డీల్ చేసుకోవాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. జీవితంలో ఫెయిల్యూర్ రాకుండా ఏం ఉండదు. ప్రతి ఒక్కరికి సక్సెస్ ఫెయిల్యూర్ రెండు ఉంటాయి. ఆధ్యాత్మికంగా చూసుకున్నా ఇక్కడ కష్టాలు సుఖాలు రెండు ఉంటేనే మానవ జన్మ అని మనకు తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి మనిషికి ఫెయిల్ అనేది ఎక్కడో చోట ప్రతి కెరీర్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటుంది. ఇప్పుడు సోకాల్ సక్సెస్ఫుల్ క్రికెటర్స్ రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ వీళ్ళ జీవితాల్లో చీకటి రోజులు చాలా ఉన్నాయి. కానీ అవి మనం చూడట్లేదు. వాళ్ళ జీవితాన్ని క్లోజ్గా గమనిస్తే వాళ్ళ జీవితాల్లో అన్ని చీకటి రోజులు వాళ్ళు భరించారా అనిపిస్తుంది. సచిన్ టెండూల్కర్ కూడా ఆయనకి ఒక ఎల్బోకి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ఎల్బో సర్జరీ ఇక్కడెక్కడ లేక ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆ ఎల్బో సర్జరీ చేసుకున్నాడు. ఆ ఎల్బో సర్జరీ చేసుకున్న తర్వాత 2 years రెస్ట్ తీసుకోమన్నారు. నువ్వు గేమ్ ఆడకూడదన్నారు. ఇంకా ఎలాగో ఒక 2 years కెరీర్ ఎలాగపోయింది. రెస్ట్ తీసుకుంటే మళ్ళీ తర్వాత ప్రాక్టీస్ లేకపోతే తర్వాత రెస్ట్ ఆఫ్ ది కెరీర్ కూడా సర్వనాశనం అయిపోద్దేమో ఆయనకు కంగారు పట్టుకుంది. నా కెరీర్ ఏంటి ఇలా అయిపోయింది, అంటే క్రికెట్ లేకుండా నేను ఉండలేను, అటువంటి మానసిక స్థితి అతను. ఇంకా అతను ఏం చేశాడంటే మన కాన్సెప్టే, రోజు కూడా బెడ్ మీద ఉంటూ మానసికంగా విజువలైజ్ చేసుకుంటూ ఉన్నాడు. రోజు గేమ్ ఆడుతున్నట్టు, ఏదో నెట్స్కి వెళ్ళినట్టు, ప్రాక్టీస్ అయినట్టు రోజు మానసికంగా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. ఈ మానసికంగా విజువలైజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ 2 years అలాగే ఉన్నాడు. 2 years తర్వాత మళ్ళీ నార్మల్ అయిన తర్వాత మళ్ళీ మామూలు ఫామ్లోకి వచ్చాడు. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో చీకటి రోజులు, డార్క్నెస్ కంపల్సరీ ఉంటాయి. ఏదో కష్టం వస్తే మనకే ఇలా వచ్చిందేమో, మన జీవితమే ఇలా ఉందేమో, అందరూ హాయిగా ఉన్నారేమో అని అనుకుంటూ ఉంటాం. అది చాలా తప్పు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సమస్యలు, గొడవలు, నష్టపోవడం, అన్ని రకాల అనుభవాలు ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అది ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. మీరు
అంటే ఆ క్షణానికి వాళ్ళకి ఆ సమస్య రాకపోవచ్చు కానీ ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యని అనుభవించిన వాళ్ళే ఉంటారు. కాకపోతే అంటే ఆ సక్సెస్‌ఫుల్ పీపుల్‌కి మిగతా వాళ్ళకి తేడా ఏంటంటే సమస్య వస్తుంది, పోతుంది. వీళ్ళు మాత్రం స్థిరంగా ఒక స్టేబుల్‌గా ఉంటారు. అంటే గోడకు కొట్టిన బంతి, నేల మీద కొట్టిన బంతి ఏ విధంగా అయితే వెంటనే పైకొస్తుందో ఆ విధంగా వాళ్ళు పైకొస్తారు. అంటే ఫెయిల్యూర్ పీపుల్ ఏంటంటే ఒక పేడ ముద్ద, ఒక మట్టి ముద్దలాగా కింద పడిపోతారు. ఆ చిన్న సమస్యకు కృంగిపోతారు. నేనొకసారి ఒక 1 ఇయర్ క్రిందట అనుకుంటా ఒక న్యూస్ చూశాను. న్యూస్ చూస్తే ఆ న్యూస్‌లో ఏంటంటే అతను ఐఐటీ మద్రాస్‌లో గ్రాడ్యుయేటు, మంచి మెరిట్ స్టూడెంటు, చాలా పెద్ద జాబు, మంచి సాలరీ, అమెరికాలో సెటిల్ అయ్యాడు. సెటిల్ అయితే ఏదో చిన్న ప్రాబ్లమ్ వచ్చిందని అతను సూసైడ్ చేసుకున్నాడు. ఈ న్యూస్ చూసా నేను. నాకు చాలా బాధేసింది. అంటే ఏంటంటే, మన ఐఐటీసు, ఎన్ఐటీసు లేకుంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మనం ఎలా లక్షలు సంపాదించాలి, ఎలా మంచి ఉద్యోగం సంపాదించాలి చెప్తున్నారు గానీ, ఫెయిల్ అయితే దాన్ని ఎలా డీల్ చేయాలన్న ఒక్క మాట కూడా ఎక్కడ ఎవరు చెప్పడం లేదు కదా! మనకది ఒక క్లాస్‌లో పాఠంగా లేదు కదా! లేకపోతే ఐఐటీలో చదివినటువంటి వ్యక్తి ఏదో సమస్యొచ్చిందని సూసైడ్ చేసుకోవడం ఏంటి? అని అప్పుడు స్టూడెంట్స్‌కు మనం చెప్పాలి అని నేనొక చిన్న డీలింగ్ విత్ ఫెయిల్యూర్ అనే ఒక పీపీటీ తయారు చేసుకున్నా. అదే మన టాపిక్ కూడా ఈరోజు అదే. రైట్. మనం ఫెయిల్యూర్‌ని ఎలా డీల్ చేయాలి? ఫెయిల్యూర్ పట్ల మనకుండాల్సినటువంటి అభిప్రాయం ఏంటి? ఫెయిల్యూర్ విషయంలో చూడండి మీకు స్క్రీన్ కనపడుతుందనుకుంటున్నాను. హ్మ్. రైట్. కనపడుతుంది కదా స్క్రీను. ఓకే కదా? రైట్. కనపడలేదా? ఒక్క నిమిషం. ఇప్పుడు కనపడుతుందనుకుంటాను. ఓకే. లేదా? ఇప్పుడు లేదండి? స్క్రీన్ రావట్లేదా? కనిపిస్తానండి గురుగారు. కనిపిస్తుందా? కనిపిస్తుంది. రైట్. రైట్. చూడండి ఫెయిల్యూర్‌ని కొంతమంది డిఫైన్ చేశారు వాళ్ళ అనుభవంతో. ఐ ఫెయిల్డ్ మైసెల్ఫ్ టు బికమ్ సక్సెస్‌ఫుల్. ఇది థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పినటువంటి మాట. నెవర్ కన్‌ఫ్యూజ్ ఎ సింగిల్ డిఫీట్ విత్ ఎ ఫైనల్ డిఫీట్. ఎప్పుడు కూడా సింగిల్ డిఫీటు, ఫైనల్ డిఫీట్ అనేది ఉంటది. అంటే ఇమ్మీడియేట్‌గా మనం ఓడిపోవడం అనేది కాదు. ఇప్పుడు పాండవుల విషయంలో ఎన్ని సార్లు వాళ్ళు ఓడిపోయారు. జూదం ఓడిపోయారు, అడవులకెళ్లారు, అజ్ఞాతవాసం, అరణ్యవాసం ఇవన్నీ కూడా డిఫీట్ అనుకుంటే కష్టం. ఫైనల్ డిఫీట్ ఒకటి ఉంటది ఎప్పుడు కూడా. అక్కడ గెలిచామా లేదా అనేది ఇంపార్టెంట్. దాన్ని మనం బ్యాటిల్. ఈచ్ అండ్ ఎవరీ బ్యాటిల్ వేరు, వార్ వేరు. అంటే ఈచ్ అండ్ ఎవరీ బ్యాటిల్ అంటే ప్రతి ఒక్కడు కింద పడడం, లేయడం సహజమే. ఫైనల్‌గా గెలిచింది ఎవరు? ఫైనల్‌గా మెడల్ ఎవరికొచ్చింది? అనేది మనకి ఇంపార్టెంట్ తప్పిస్తే ఏదో సెట్‌లో ఓడిపోయాం. నంబర్ ఆఫ్ సెట్స్ ఉంటాయి కదా మన గేమ్‌లో మనకు. అలా ఆలోచించాలి. ఇదొక సెట్ మాత్రమే అనుకోవాలి. జస్ట్ బికాజ్ యూ ఫెయిల్, ఫెయిల్ వన్స్ డజంట్ మీన్ యూ ఆర్ గోయింగ్ టు ఫెయిల్ అట్ ఎవ్రీ టైమ్. చాలా మందికి ఏంటంటే మనం ఫెయిల్ అయిన వెంటనే మనకు ఫెయిల్యూర్ మైండ్ సెట్ ఒకటి రెడీ అయిపోతుంది. నేను ఫెయిల్ అయిపోతాను. నేను ఇంతే నాకు సమర్థత లేదు, నాకు శక్తి లేదు అని డిసైడ్ అయిపోతాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈసారి ఫెయిల్ అయ్యాను అంతే. ఎవ్రీ టైమ్ ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎవ్రీ టైమ్ ఫెయిల్ అవ్వను. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సక్సెస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ రైట్ డెసిషన్స్. చూడండి ఎంత మంచి మాట ఇక్కడ. సక్సెస్ అనేది దేనివల్ల వస్తుందంటే మంచి డెసిషన్ తీసుకుంటే సక్సెస్ వస్తది. రైట్ డెసిషన్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. రైట్ డెసిషన్ దేనివల్ల వస్తుందంటే మన అనుభవంతో వస్తది. అనుభవంతోనే రైట్ డెసిషన్ తీసుకుంటాం ఎవడైనా. అనుభవం దేనివల్ల వస్తుందంటే ఫెయిల్యూర్ వల్ల వస్తది. ఎక్స్‌పీరియన్స్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ఫెయిల్యూర్. కాబట్టి ఫెయిల్యూర్ ఇస్ ద ఆరిజిన్. ఫెయిల్యూర్ వల్లనే అనుభవం వస్తది. ఒకడు ఒక బిజినెస్ చేసాడు.
చిన్న బిజినెస్, అందులో ఒకడు సక్సెస్ అయ్యాడు, ఇంకోడు బాగా ఫెయిల్ అయ్యాడు అనుకోండి. ఇప్పుడు అనుభవం ఎవడుకుంటుంది అంటే సక్సెస్ అయినోడు కాదు, ఫెయిల్ అయినోడికి అనుభవం ఎక్కువ ఉంటుంది. వాడిని అడగాలి టిప్స్ ఏమన్నా అడిగితే మనం. అంతేగాని సక్సెస్ అయినోడిని అడిగితే ఏముంటుంది, వాడు ఏదో చేశాడో అది క్లిక్ అయిపోయింది, వాడు అనుకున్నట్టు జరిగిపోయింది. కాకపోతే వీడు అనుకున్నట్టు జరగలేదు కాబట్టి వీడు ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటాడు, వాడు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎన్ని రకాల సొల్యూషన్స్ తయారు చేసి ఉంటాడు, వాడు అంత ఈజీగా వదిలే ఉంటాడు బిజినెస్ని. వచ్చిన ఫెయిల్యూర్కి వదిలి ఉండడు, దానికి రకరకాలుగా ఏదో చేసి ఉంటాం. కాబట్టి ఫెయిల్యూర్ అనేది అనుభవాన్ని ఇస్తుంది, అనుభవం మంచి నిర్ణయాలు తీసుకుని చేస్తుంది, ఆ మంచి నిర్ణయాలే మనకు సక్సెస్ ఇస్తుంది. కాబట్టి ఫెయిల్యూర్స్ అదే స్టెప్పింగ్ స్టోన్స్ అనేది దాని అర్థం. చూడండి ఇక్కడ అబ్రహం లింకన్, రైట్, ఈయన గురించి చూడండి, మీకు చాలా మంది తెలిసే ఉండొచ్చు. చిన్నప్పటి నుండి కూడా ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నిసార్లు ఓడిపోయాడు. ఇందాక చెప్పుకున్నామే, ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాటిల్ లూజ్ అవడం కాదు, వార్ విన్ అవడం అని. సో ఫైనలీ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కానీ ఆయన గతంలో చూసినట్టయితే ఇంచుమించు 30 సంవత్సరాల కెరియర్ చూసినట్టయితే అంతా ఫెయిల్యూర్ స్టోరీస్ లా కనబడుతుంది. ఈ ఫెయిల్డ్ ఇన్ బిజినెస్ లో ఫెయిల్ అయ్యాడు, ఒక ప్రేమించిన అమ్మాయి చనిపోయింది, ఆమెను దూరం కావాలి, నర్వస్ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ఇష్యూ వచ్చింది, అన్నీ కూడా ఇటువంటివన్నీ కూడా. మరి పాలిటిక్స్ లో కూడా చాలాసార్లు ఓడిపోయాడు. ఫైనలీ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. సో అంతవరకు మనం ఓపికతో సహనంతో ఉంటే ఆ విజయాన్ని, ఆ జీవితాన్ని మనం అనుభవించగలం. అంతకు ముందే కొన్ని నిర్ణయాలు తీసుకొని మనం ఇది సరిపోదని వెనక్కి వెళ్ళిపోవడం కాదు, ఆ పర్సివరెన్స్ ఉండాలి. ఈ జీవితం నుంచి మనకు అర్థం ఏంటంటే ఆ పట్టుదల, ఆ పర్సివరెన్స్, ఎప్పటికైనా మనకి విజయం వస్తుంది, మనం సాధించగలము అని అనుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. చూడండి ఫెయిల్యూర్ స్టోరీస్లో మైకేల్ జోర్డాన్, ఇది ఈయన అందరికీ తెలుసు బాగా, బాస్కెట్ బాల్ ప్లేయర్, చాలా ఫేమస్ బాస్కెట్ బాల్ ప్లేయర్ ఈయన మైకేల్ జోర్డాన్, వరల్డ్ టాప్. ఇటువంటి అతన్ని వాళ్ళ హై స్కూల్ టీంకి కట్ చేశారు, హై స్కూల్ టీం నుంచి తీసేశారు. ఎందుకు, నువ్వు అన్ఫిట్, నువ్వు సరిగ్గా లేవు, నువ్వు హైట్ లేదని తీసేశారు. అప్పుడు హై స్కూల్లోనే. ఇంకా మామూలుగా అప్పుడు తీసేస్తే ఆ కెరీర్ ఎండ్ అయిపోయి ఉండాలి, కానీ ఇతను ఊరుకోలేదు. ఇతను ఊరుకోకుండా ఇతను ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు, హై స్కూల్ టీంలో ఆడకపోయినా. మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ నేషనల్ లెవెల్స్కి ఆయన జాయిన్ అయిపోయాడు, వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయి ఇప్పుడు ఇంటర్నేషనల్లో ఒక పెద్ద స్టార్ ప్లేయర్ మైకేల్ జోర్డాన్. అటువంటి వాళ్ళ ఆ టైంలో తీసినా కూడా, ఆ చిన్న వయసులో కూడా వాళ్ళ హోప్స్ వదిలిపెట్టాల, వాళ్ళ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు. నెక్స్ట్ స్టీవెన్ స్పీల్బర్గ్. స్పీల్బర్గ్ తెలుసు, ఒక టాప్ అమెరికన్ ఫిలిం ప్రొడ్యూసర్, రైట్. హీ రిజెక్టెడ్ ఫ్రమ్ ఫిల్మ్ స్కూల్. ఈ 3 సార్లు ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాడు, ఒక ఫిలిం మేకింగ్ ఎలా చేయాలి, ఎలా చూడాలి ఏంటని, ఈ అంటే కొంచెం టెక్నిక్స్ నేర్చుకుందామని వెళ్తే 3 టైమ్స్ అని రిజెక్ట్ చేశారు. నువ్వు అన్ఫిట్, నువ్వు వెళ్ళవా, నీకు పని చేయదు, నీకు సినిమా ఫీల్డ్ సెట్ అవ్వదు, నువ్వు వెళ్ళిపో అని 3 సార్లు రిజెక్ట్ చేశారు. అటువంటి రిజెక్టెడ్ పర్సన్ ఈరోజు స్పీల్బర్గ్ మనకి ఇలా ఉన్నాడు. మనకు టాప్ మూవీస్ జురాసిక్ పార్క్ లాంటివి అందించినటువంటి ప్రొడ్యూసరు స్పీల్బర్గ్. అటువంటి సినిమాలు ఈరోజు వచ్చినాయంటే స్పీల్బర్గ్. ఇతన్ని 3 సార్లు ఫిలిం స్కూల్లో రిజెక్ట్ చేశారు. చూడండి, మనకు ఆ రిజెక్షన్ ఫేస్ చేస్తున్నప్పుడు అతను మాత్రం ఎంత బాధపడి ఉంటాడు, అతని యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమై ఉండాలి, నేను దీనికి పనికిరానా, ఐఎమ్ అన్ఫిట్టా. ఎందుకంటే నువ్వు ఎంత నమ్మినా సమాజం నమ్మట్లే, నీ చుట్టూ ఉన్నటువంటి ఆ పీపుల్ నమ్మట్లే కదా, నువ్వు నీలో ఈ శక్తి ఉందని, నీలో ఇక సమర్థత ఉందని నమ్మడంలే కదా. నువ్వు ఎలా చూపించాలి మరి, నిన్ను ఎలా ప్రూవ్ చేసుకోవాలి, అప్పుడు ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, ఎన్ని సవాళ్ళు ఉంటాయి. కానీ నిలబడ్డారు కాబట్టి ఈరోజు మనం స్పీల్బర్గ్ గురించి మాట్లాడుకుంటాం. తర్వాత వాల్ట్ డిస్నీ, ఫైర్డ్ బై న్యూస్ పేపర్ ఎడిటర్. ఒక న్యూస్ పేపర్కి ఎడిటర్గా ఉన్నాడు ఇతను. ఇతన్ని తీసేశారు, గెంటేశారు బయటికి నిర్దాక్షిణ్యంగా. ఏంటంటే నీకు ఐడియాస్ లేవు, పాలు లేవు, వెళ్ళవా నువ్వు, నీకెందుకు ఎన్ని న్యూస్ పేపర్ ఎడిటింగ్ అని. ఆ తర్వాత వాల్ట్ డిస్నీకి అసలు ఐడియాస్ అతనికి లేవంటే ఏం చేయాలి, అతనికి ఐడియాస్ ఉంది కాబట్టి డిస్నీ వరల్డ్ వచ్చింది, డిస్నీ ఆ థీమ్ పార్క్స్, డిస్నీతో ఎన్ని ఉన్నాయి బిజినెస్ కాన్సెప్ట్స్, ఇంచుమించు 7-8 బిజినెస్ కాన్సెప్ట్స్ ఆయన హోస్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి ఐడియాస్ ఉన్న వ్యక్తికి అప్పుడు ఐడియాస్ లేవన్నారు. కాబట్టి ఐడియాస్ లేవనగానే డీలా పడిపోకుండా ఆయన కొనసాగిస్తున్నాడు కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యాడు. తర్వాత జాన్ గ్రీషమ్, ఇతను కూడా నావెలిస్టు. హిస్ ఫస్ట్ నావెల్ వాజ్ రిజెక్టెడ్ బై 16 మందికి బుక్ ఏజెంట్స్కి ఈయన నావెల్ రాసి ఇచ్చాడు. ఈ 16 ఏజెంట్లు 12 పబ్లిషర్స్ రిజెక్ట్ చేశారు. ఈ అంత రిజెక్ట్ చేసినా హీ బికేమ్ ద టాప్ నావెలిస్ట్. ఇది చూడండి స్టీఫెన్ కింగ్, హిస్ బుక్ వాజ్ క్యారీ.
వాజ్ రిజెక్టెడ్ 30 టైమ్స్. 30 సార్లు రిజెక్ట్ చేశారు ఇతను ఆథర్. రిజెక్ట్ చేస్తే ఇతను బాగా విసుగొచ్చి, ఫ్రస్ట్రేషన్ వచ్చేసి అతను రాసిన పుస్తకాన్ని, ఆ పేపర్లు ఉంటాయి కదా, ఆ పేపర్‌ని ముక్కలు ముక్కలు చేసి డస్ట్‌బిన్‌లో పడేసాడు. డస్ట్‌బిన్‌లో పడేస్తే వాళ్ళ వైఫ్ అయన్నీ తీసి, "ఆవేశపడకండి, తొందరపడకండి. ఇది బాగుంది. ఎవరో దీన్ని గుర్తిస్తారు. ఓకేనా? దాన్ని పబ్లిష్ చేస్తారు" అని మళ్ళీ దాన్నంతా కలెక్ట్ చేసి, ముక్కలన్నీ కలెక్ట్ చేసి, మళ్ళీ ఆవిడ అతికించి, మళ్ళీ ప్రయత్నం చేస్తే, ఆ తర్వాత సక్సెస్ అయిందనమాట అది. ఆ తర్వాత చాలా పుస్తకాలు రాసాడు ఇతను. ఈవిడ టాప్ టీ పర్లేదు, పర్లేదు. ఓప్రా విన్‌ఫ్రీ ఈవిడ, ఈవిడ టీవీ ప్రోగ్రామ్స్ హోస్టు, మీడియా ప్రొడక్షన్ యూనిట్ ఓనరు, ఈరోజు అమెరికాలో టాపర్. ఈవిడ్ని ఒక టీవీ రిపోర్టింగ్ జాబ్‌లో ఉన్నప్పుడు షీ వాజ్ ఫైర్డ్ అండ్ షీ వాజ్ అన్‌ఫిట్ ఫర్ ద జాబ్ అని చెప్పారు. "నువ్వు అసలు అన్‌ఫిట్, నువ్వు దీనికి పనికిరావని" చెప్పారు. ఇప్పుడు ఆవిడ టీవీ ఒక షోలు చేస్తుంది. ఒక ప్రొడక్షన్ యూనిట్‌కి ఒక చైర్మన్. నెక్స్ట్ స్టాలిన్ తెలుసు కదా, మనకందరికీ తెలుసు. ఈ స్క్రిప్ట్ ఫర్ మూవీ 'రాకీ'. 'రాకీ' చాలా పెద్ద హిట్ మూవీ. ఆ స్క్రిప్ట్ ఇతనే రాశాడు. ఆ స్క్రిప్ట్‌ని 10 టైమ్స్ రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తున్నా మళ్ళీ మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి చూపిస్తూనే ఉన్నాడు గానీ ఎక్కడ డీలా పల్లా. చూడండి ఎన్ని రిజెక్షన్స్ అనేది ఎంత ఉందో చూడండి. జీవితంలో రిజెక్షన్స్ ఉంటాయి. మన లైఫ్‌లో కూడా, మనల్ని కూడా, మనం చేసిన పనులు కూడా రిజెక్ట్ చేస్తారు. రిజెక్షన్స్ ఉంటాయి. రిజెక్షన్‌కి మనం ప్రిపేర్ అయిపోవాలి. రిజెక్షన్ విల్ బి దేర్. మనకు చిన్న ప్రపోజల్ తీసుకెళ్తే మన బాస్ రిజెక్ట్ చేసాడంటే ఎంత బాధపడిపోతామో. ఈ రిజెక్షన్‌ని చాలా డీప్‌గా చూసి లైఫ్‌లో, లేకుంటే ఒక అమ్మాయి, అబ్బాయి లవ్ అఫేర్ దగ్గర రిజెక్షన్‌ని తట్టుకోలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది మన చుట్టూ సమాజంలో కనపడుతూ ఉంటారు. ఈ రిజెక్షన్‌ని అంగీకరించలేకపోవడం. ఇటువంటి వాళ్ళు ఇంత 10 టైమ్స్ రిజెక్ట్ చేస్తే మళ్ళీ 11థ్ టైమ్ మళ్ళీ ఎళ్లి ఎన్ని సార్లు, థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పినట్టు 1000 టైమ్స్ రిజెక్టెడ్. అంటే ఆ 1000 టైమ్స్ ఆ ఫిలమెంట్‌కి అది సెట్ అవ్వలా మెటీరియల్. 1000 టైమ్స్ ఫెయిల్ అయిపోయాడు. వాళ్ళని ఒకసారి అడిగారు, "అయ్యా నువ్వు 1000 టైమ్స్ ఫెయిల్ అయ్యావు కదా" అనేసి. ఎవరన్నారు అలాగా? 1000 టైమ్స్ ఫెయిల్ అవ్వలేదు నేను. 1000 మెటీరియల్స్ ఫిలమెంట్‌గా పనిచేయదని నాకు తెలిసిందని చెప్పాడు. అది ఆ పర్స్పెక్టివ్ చూడండి. రిజెక్షన్‌లో ఉన్నటువంటి పర్స్పెక్టివ్. 1000 మెటీరియల్స్ ఆ ఫిలమెంట్ బల్బ్ తయారు చేసేటప్పుడు ఆ ఫిలమెంట్ కోసం 1000 రకాల మెటీరియల్స్‌ని తయారు చేస్తున్నాడు. ట్రయల్ చేస్తున్నాడు. చేశాడు, అది పని చేయాలి. ఇంకోటి చేసాడు, అది పని చేయాలి. ఇలా 1000 టైమ్స్ ఫెయిల్ అయ్యాడు అతను. 1001 టైమ్ సక్సెస్ అయ్యాడు. అప్పుడు ఆయన ఫీలింగ్ అది. అంటే ఈ 1000 మెటీరియల్స్ పని చేయదు అని నేను తెలుసుకున్నాను. ఇది ఫెయిల్ ఎలా అవుతుంది అంటున్నాడు అతను. అంటే ఆ స్పిరిట్, ద వే దే లుక్ అట్ ద ఫెయిల్యూర్. తర్వాత జేకే రౌలింగ్, హర్ 'హ్యారీ పాటర్' వాస్ రిజెక్టెడ్ బై. 'హ్యారీ పాటర్' ఎంత సక్సెస్‌ఫుల్ ఫిల్మో మనందరికీ తెలుసు. ఈ 'హ్యారీ పాటర్‌ని' 12 పబ్లిషర్స్ రిజెక్ట్ చేశారు. కానీ ఆవిడకి మాత్రం చాలా చాలా కాన్ఫిడెన్స్ ఉంది. క్లిక్ అవుతుంది. మంచి కాన్సెప్ట్ ఇది 'హ్యారీ పాటర్'. ఎలాగైనా సక్సెస్ చేయాలి అని రౌలింగ్ అనుకున్నారు. షీ మేడ్ ఇట్ సక్సెస్‌ఫుల్. కాబట్టి ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్, నాట్ వాట్ యూ ల్యాక్. మనకు ఎప్పుడు కూడా మన ఫోకసు మనకు ఏమున్నాయి, మన చుట్టూ ఏమున్నాయి, మన లోపల ఏముంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూ అట్రాక్ట్ మోర్ ఆఫ్ వాట్ యూ ఫోకస్. మన ఫోకస్ దేని మీద ఉంటే అదే మనకు వస్తుంది. సక్సెస్ మీద ఉంటే సక్సెస్ వస్తుంది, ఫెయిల్యూర్ మీద ఉంటే ఫెయిల్యూర్ వస్తుంది. మనం ఎప్పుడు కూడా 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అది మన ప్రతిజ్ఞలో కూడా మనం మెన్షన్ చేశాం. మనలో శక్తి ఉంది, చుట్టూ రిసోర్స్ ఉన్నాయి. ఇది బాగా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అదే చెప్తున్నా, ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్, నాట్ వాట్ యూ ల్యాక్. మనకి ఏం లేదు అవి చూడకండి నా చుట్టూ. మనకి ఏమున్నాయో ఒకసారి చూడండి. ఇది ఎంత పవర్ఫుల్ టెక్నిక్ అంటే, నేను ఒకసారి ఏదో కాలేజీలో స్టూడెంట్స్‌కి 4 ఏదో మోటివేటింగ్ ఏదో అకేషన్ ఇంజినీర్స్ డేనో ఏదో చెప్పారు. దానికొచ్చి ఒక గంట సేపు ఏదన్నా చెప్పండి అని అన్నారు. చెప్పండి అంటే సడెన్‌గా చెప్తున్నారు. ఏం చేయాలి? ఇప్పుడు ఏం చెప్పాలి వాళ్ళకి? వాళ్ళకి సంబంధించి ఏముంటాయి? ఏం మోటివేషన్ ఉంటాయి? నాకేం బుర్రలో ఏమి లేవు. నేను సార్ ఏంటి ఇప్పుడు నాకు వెంటనే నా చుట్టూ ఫిజికల్‌గా గాని, లేకుంటే మెంటల్‌గా గాని, సో వాట్ ఈస్ అరౌండ్ మీ అనుకోవడం కొద్దిగా అలవాటు ఎప్పుడు కూడా. అలా చూస్తుంటే నా ఎదురుగుండా స్వామి వివేకానంద క్యాలెండర్ ఉంది. క్యాలెండర్ టేబుల్ క్యాలెండరు. అందులో 365 డేస్ సంబంధించి 365 కోట్స్ ఉంటాయి. వెంటనే అది నా దృష్టిలో పడింది. వెంటనే తీశాను. అందులో ఒక టాప్ 10 తీసుకున్నాను. క్లాస్‌కి సరిపడా కంటెంట్ వచ్చింది. ఎళ్లి చెప్పొచ్చాను. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి అన్నప్పుడు ఒకసారి ఇలా చూడండి.
ఫిజికల్గా చూడండి. 2 కళ్ళు మూసుకొని నా చుట్టూ అంటే ఏంటి? నా చుట్టూ ఎవరున్నారు వ్యక్తులు? నా చుట్టూ ఏమున్నాయి? ఎక్కడో మీకు రిసోర్సెస్ కనపడతాయి. మీరు కంపల్సరీ మీకు కనబడుతుంది. ఒక చిన్న కథ కూడా చెప్తాను దీని గురించి. వినండి. ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయంటే ఇవి. ఒక మిత్రుడు అడవిలోకెళ్తున్నాడు. అడవిలోకెళ్తుంటే ఆ అడవి గురించి తెలిసినటువంటి ఇంకో మిత్రుడు ఇది ప్రెజెంటేషను ప్రస్తుతానికి స్టాప్ చేస్తాను. ఆ అడవిలో ఎళ్తుంటే అక్కడ అడవి గురించి బాగా తెలిసినటువంటి ఒక మిత్రుడు, "మిత్రమా, ఈ అడవిలో ఒక గొప్ప నూతుందా, బావి, వెల్లు. ఇది ఎవరికీ కనపడదు. నువ్వు బాగా శోధించి ఆ నూతిని కనిపెట్టగలిగితే, ఆ నూతి చూడగానే ఒక అందంగా ఒక మంచి స్ట్రక్చర్‌తో, షేప్‌తో ఉంటది. అందులో ఉన్నటువంటి అద్భుతం ఏంటంటే, నువ్వు ఏదడిగినా ప్రశ్న ఆ నూతి నీకు సమాధానం చెప్తుంది. కాకపోతే నువ్వు చాలా సీరియస్‌గా, సిన్సియర్‌గా ఉండాలి. నువ్వు చెప్తుందా లేదా అని టెస్ట్ చేయనట్టు ఉండకూడదు సుమా. నువ్వు జీవితానికి సంబంధించి ఏమడిగినా సిన్సియర్‌గా ఆ నూతి నీకు సమాధానం చెప్తుంది. అంత పవర్‌ఫుల్, అంత శక్తివంతమైనటువంటి నూతది. జాగ్రత్త, అది నీకు దొరికితే అది కనిపెట్టు అని చెప్తాడు ఆ మిత్రుడు. సరే ఇతను వెళ్తాడు. అడవిలో వెళ్ళి నూతెక్కడా కనపడదు. సరే నూతి మిత్రుడు చెప్పాడు కదా! ఎక్కడో ఉండే ఉంటుందని చూస్తే మొత్తానికి దానిపైనటువంటి కొన్ని కొమ్మలు, ఆకులు కప్పబడి ఉన్నాయి. దాన్ని తీస్తే ఒక నూతయితే ఉంది. ఈ నూతి ఆ మిత్రుడు చెప్పినటువంటి విధంగానే చాలా అందంగా, నీట్‌గా ఉంది. ఇది ఆ నూతే అని అనుకున్నాడితను. అనుకోని దాంతో మాట్లాడాలి గదా! చెప్పాడు. "వాట్ ఈస్ లైఫ్" అన్నాడు. ఏమి రెస్పాన్స్ ఏమీ లేదు. స్పందన ఏమి లేదు. "వాట్ ఈస్ లైఫ్" అన్నాడు. స్పందన లేదు. "జీవితం అంటే ఏంటి?" ఏ స్పందన లేదు. ఇతను ఇంకా వాయిస్ పెంచి గట్టిగా అరిచాడు. "జీవితం అంటే ఏంటి? వాట్ ఈజ్ లైఫ్?" గట్టిగా అరిచాడు. గట్టిగా అరిసే కొద్దీ బావి కదా! మనకి ఎకో వస్తుంది. ఇతని శబ్దం ఇతనికే ఇనపడుతుంది. ఆ విధంగా ఇతను అడిగిన ప్రశ్న మళ్ళీ ఇతనికే ఇనపడుతుంది. "జీవితం అంటే ఏంటి?" మళ్ళీ "జీవితం అంటే ఏంటి? వాట్ ఈజ్ లైఫ్? వాట్ ఈజ్ లైఫ్?" ఇదేం పిచ్చి బాగుగా ఉంది. అనవసరంగా నేను టైం వేస్ట్ చేసుకుంటున్నాను అని అనుకున్నాడు. లేదు, మిత్రుడి మీద కొంత నమ్మకం ఉంది. మిత్రుడు అబద్ధం చెప్పడు కదా! శ్రేయోభిలాషి కదా! కాబట్టి ఈ బావి అదే. కాబట్టి నేను సిన్సియర్‌గానే అడుగుతాను అనేసి వాట్ ఈస్ లైఫ్? వాట్ ఈస్ లైఫ్? అని ఆ రోజు నైట్ అంతా అడుగుతూనే ఉన్నాడు. గట్టిగా చాలా శ్రద్ధతో, కమిట్మెంట్‌తో, హోప్స్ వదిలిపెట్టకుండా ఆ బావితో మాట్లాడుతూనే ఉన్నాడు. రాత్రంతా అడిగాడు. మళ్ళీ పగలంతా అడిగాడు. సమాధానం లేదు. అయినా సరే పట్టు వదలకుండా అడుగుతూనే ఉన్నాడు. అప్పుడు బావి స్పందించింది. ఒకసారి పలానా బజార్‌కు అడ్రెస్ చెప్పిందిలాగా. ఆ బజార్‌కెళ్ళి నువ్వు చూడు, జీవితం అంటే ఏంటో నీకు తెలుస్తుంది అని బావి సమాధానం ఇచ్చింది. హమ్మయ్య! సమాధానం ఇచ్చింది బావి. చాలా సంతోషం అని చెప్పి ఆహ్, బావి చెప్పినటువంటి ఆ నూతి చెప్పినటువంటి ఆ అడ్రెస్, మార్క్ ఏదో చెప్పింది కదా! ఆ వీధి అక్కడికొచ్చాడు బజార్‌లో. బజార్‌లో అక్కడికొస్తే ఏముంది? ఒక 3 షాపులున్నాయి. ఆ 3 షాపులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఒకటి కార్పెంటర్ షాప్ ఒకటుంది. ఆ పక్కనే ఏదో వైర్‌ల షాప్ ఒకటుంది. ఇంకొక ఐరన్ షాప్ ఒకటుంది. ఐరన్ మేకులు అలాంటివన్నీ ఉన్న షాప్ ఒకటుంది. ఏముంది ఇందులో, జీవితం ఏముంది? అతనికేం అర్థం కాలేదు. అనవసరంగా నన్ను ఈ నూతి మోసం చేసింది. నా టైం అంతా వేస్ట్ చేసింది అనుకుంటూ చిరాకు పడుతూ ఏముంది ఇక్కడ నేర్చుకోవడానికి, ఏముంది 3 షాపులు తప్పించి ఏముంది అనుకుంటా వచ్చాడు. అనుకుంటా అడవిలోకొచ్చాడు. మళ్ళీ అక్కడ ఆ రాత్రి విశ్రమించాడు. చాలా హాయిగా ఉంది. మంచి వెన్నెల ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అక్కడ సడెన్‌గా ఒక గిటారిస్టు గిటార్‌తో మంచి సంగీతాన్ని వినిపిస్తున్నాడు. చాలా శ్రావ్యంగా వినిపిస్తున్నాడు. ఎవర్రా ఇటువంటి సంగీతాన్ని వినిపిస్తున్నారు అని చాలా ఆనందంతో బయటకొచ్చాడు. బయటకొస్తే ఒక వ్యక్తి చాలా ఆనందంగా, శ్రావ్యంగా గిటార్ వాయిస్తూ సంగీతాన్ని వినిపిస్తున్నాడు. వెంటనే అతను గిటారిస్ట్ మీద దృష్టి పెట్టకుండా, యెస్, నాకు జీవితం అంటే అర్థమైంది. జీవితం అంటే అర్థమైంది అని కేరింతలు కొట్టుకుంటూ వచ్చేసాడతను. ఫ్రెండ్ దగ్గరికొచ్చాడు. ఫ్రెండ్‌తో చాలా ఆనందంగా చెప్పాడు. "చెప్పావా మిత్రమా? ఆ నూతి దగ్గరికెళ్ళాను, అడిగాను. కానీ రోజంతా అడిగాను, స్పందించలేదు. తర్వాత స్పందించింది. జీవితం అంటే ఏంటి అని అడిగాను. అది చెప్పింది నాకు సమాధానం.
అర్థం కాలేదు మొదట్లో. ఆ తర్వాత ఇప్పుడు అర్థమైంది అని చెప్పాడు. నీకేం అర్థమైంది చెప్పు అన్నాడు. నేను వెళ్ళాను. 3 షాపులున్నాయక్కడ. అక్కడ చూశాను. నాకేం అర్థం కాలేదు. ఒక షాప్ కార్పెంటర్ షాపు, వుడ్డు. రెండోది ఐరన్ షాపు. మూడోది వైర్లు ఉన్నటువంటి షాపు. ఈ 3 చూశాను. ఇందులో ఏముందో నాకు అర్థం కాలేదు. తర్వాత రెస్ట్ తీసుకుంటూ ఉంటే గిటార్ శబ్దం వినిపించింది. గిటార్ శబ్దం వినిపిస్తే నేను వెంటనే వచ్చి ఆశ్చర్యంగా చూశాను. ఆ తర్వాత నాకు గిటార్ మర్చిపోయాను కానీ, అతను నూతి చెప్పినటువంటి లెసన్ నాకు బాగా గుర్తొచ్చింది. ఏమిటంటే అక్కడ ఐరన్ షాప్ ఉంది, కార్పెంటర్ షాప్ ఉంది, ఆ వైర్ల షాప్ ఉంది. ఆ 3 కలిస్తే ఈ గిటార్ అయింది. కాబట్టి ఆ మూడిటిని నేను విడివిడిగా చూస్తున్నంత సేపు నాకు అందులో ఉన్నటువంటి గిటార్ కనపడలేదు. కాబట్టి రిసోర్సెస్ మన చుట్టూ ఎలా ఉంటాయంటే విడివిడిగా ఉంటాయి. చూడ్డానికి మనకి దేనికి ఉపయోగపడుతుందా అని అనిపిస్తూ ఉంటది. కానీ ఆ మూడిటిని కలిపితేనే కదా గిటార్ అయింది. అది జీవితం అంటే. జీవితం అంటే ఏంటంటే మన చుట్టూ అనేకమైనటువంటి వనరులు మనకుంటాయి. దాన్ని కంబైన్ చేసుకోవడంలో మనకు తెలివితేటలు ఉపయోగించాలి అనేది నాకు లైఫ్ లెసన్ నాకు నూతి చెప్పడంతో అర్థమైంది అని అతను రియలైజ్ అవుతాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా మన చుట్టూ రిసోర్సెస్ ఎప్పుడూ ఉంటాయి. పుష్కలంగా ఉంటాయి. అందరికీ సమానంగా ఉంటాయి. ఈ యూనివర్స్‌లో మనం నమ్ముతున్నాం కదా! యూనివర్స్‌ని నమ్మే జనాలందరూ కూడా యూనివర్స్‌లో అవకాశాలు అందరికి సమానంగా ఉంటాయని. మన పక్కన ఒకడు డబ్బు సంపాదించాడు, బిజినెస్ చేశాడు. మన పక్కన ఇంకోడు ఒక గేమ్‌లో రాణించాడు, టాప్ ప్లేయర్ అయ్యాడు. వాళ్ళకున్నటువంటి అవకాశం ఏంటి? మనకు లేనటువంటి అవకాశం ఏంటి? అందరికీ యూనివర్స్‌లో ఈక్వల్ ఆపర్చునిటీసే ఉంటాయి గదా! కాకపోతే మన ఆపర్చునిటీస్ చూడం. అంటే ఇతను ఏ విధంగా అయితే ఒక కార్పెంటర్ షాప్‌గా, ఒక ఐరన్ షాప్‌గా, ఒక వైర్ల షాప్‌గా చూసాడో అందులో గిటార్ కనపడలేదు. గిటార్ కనపడాలంటే ఏం చేయాలి? ఆ మూడిటిని కలిపి చూస్తే నీకు గిటార్ కనపడుతుంది. అంటే మన జీవితానికి కావాల్సినటివి రెడీగా అమర్చి ఉండరు. రెడీగా తయారు చేసి ఉండరు. కానీ రిసోర్సెస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు వంటింటికెళ్తాం. వంటింటికెళ్తే ఆ గృహిణికి చూస్తే ఏముంటాయి? ఒక పక్క బియ్యముంటది. ఓ కూరగాయలుంటాయి. ఇంకో పక్క ఏదేదో ఉంటాయి. అయన్నీ కలిపితే మనకొక ఐటెమ్ తినడానికి తయారవుతుంది తప్పిస్తే విడివిడిగా చూస్తే ఏముంటది? ఏముండదు. కాబట్టి జీవితం ఎప్పుడు కూడా విడివిడిగా మన చుట్టూ అన్ని రిసోర్సెస్, అన్ని వనరులు ఖచ్చితంగా ఉంటాయి. మనం చూడాలి. దాన్ని ఎలా కావాలనో మన గోల్‌కి తగ్గట్టు, మన లక్ష్యానికి తగ్గట్టు వాటిని కలుపుకొని, మనం ఆ తెలివితేటలు మనకు లోపలుంటాయి. కాబట్టి మనం ఎప్పుడు నమ్మాల్సిందేంటంటే, తెలివితేటలన్నీ లోపలుంటాయి. వనరులు మనకు కావాల్సినవన్నీ కూడా బయటుంటాయి. మనకు కావాల్సినవి అన్నీ ఉంటాయి. నీకొక కోరిక, ఒక గోలు, ఒక లక్ష్యం ఉంది అంటే, దానికి చుట్టూ నీకు రిసోర్స్ లేకుండా అవి రావు. బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను డబ్బు సంపాదించాలి అని నీకొచ్చిన తక్షణమే డబ్బు సంపాదించడానికి కావాల్సినటువంటి వనరులు నీ చుట్టూ ఇవ్వబడ్డాయి. అందులో సందేహం లేదు. పిల్లవాడికి ఆకలేసిన వెంటనే ఆకలి వేసింది అంటే అమ్మ రెడీ చేసేసిందని అర్థం. అమ్మ రెడీ చేసిన తర్వాత ఈడికి ఆకలవుద్ది. ఆ స్మెల్ చూసి ఈడికి ఆకలవుద్ది. కాబట్టి మనకు ఏం కావాలో దాన్ని మన చుట్టూ ఉంచిన తర్వాతే మనకు ఆ కోరిక వచ్చింది. కోరిక రాకముందే మనకి రిసోర్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఇది నమ్మిన వాళ్ళు మనకు ఫీల్డ్‌లో సక్సెస్ అవుతారు. అంతేగాని మన కోరికొచ్చింది. ఎలా కోరిక తీర్చుకోవాలి? నాకేం అవకాశం లేదు. నేను పెద్ద సంపన్న కుటుంబంలో పుట్టలేదు. నాకు ఆ తెలివి లేదు, ఈ తెలివి లేదు, నాకు ఇంగ్లీష్ రాదు. ఇటువంటివన్నీ పెట్టుకుంటే అయన్నీ క్లోజ్ చేసి ఒకసారి చుట్టూ మానసికంగా, శారీరకంగా చూస్తే మనకు బోలెడు అవకాశాలు కనబడతాయి. కాబట్టి అవకాశాలు లేకుండా ఎప్పుడూ ఉండదు. అదే చెప్తారు కదా భగవంతుడు తాళం చెవి లేకుండా, లేకుండా తాళం తయారవ్వదు. ఖచ్చితంగా ఉండే తాళం ఉంటది. అంటే ఒక ప్రాబ్లమ్ ఉన్నప్పుడు దానికి సొల్యూషన్ కూడా ఉండే ఉంటుంది. మనకు కోరిక, ఒక లక్ష్యం ఉన్నప్పుడు దానికొక మార్గం మన దగ్గర ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మనకు తెలియకుండా అయితే ఉండదు. ఇది మనం బలంగా నమ్మాలి. మనకి ఏ గోల్ ఉన్నా, ఏ సమస్య ఉన్నా దానికి పరిష్కారము, దానికి సొల్యూషన్, దానికి మార్గము మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉంటుంది. మనం వెతకాలి. కాసేపు కళ్ళు మూసుకొని గమనించండి. నా చుట్టూ ఏముంది? నాకెవరున్నారు? నా పీపుల్ వల్ల వస్తుందా? నా చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల వస్తుందా? నాలో ఉన్నటువంటి స్ట్రెంత్ ఏంటి? నాకున్నటువంటి అవకాశాలేంటి? ఒక్కసారి 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే తెలిసిపోద్ది. అంత తేలిగ్గా మనకు పరిష్కార మార్గం చూపించగలుగుతుంది ఈ సబ్‌కాన్షియస్ మైండ్ లేకుంటే యూనివర్స్ అనుకోండి అమ్మవారు. కాబట్టి మళ్ళీ సరే మనం కొన్ని అఫర్మేషన్‌లు చెప్తాను డీలింగ్ విత్ ద ఫెయిల్యూర్‌కి. సరే అందరూ కొద్దిగా రిలాక్స్ అవ్వండి. నడుము నిటారు చేసి కళ్ళు మూసుకోండి.
దీర్ఘ శ్వాసలు తీసుకోండి. ప్రతి శ్వాసలోనూ మీ శరీరం, మనసు రిలాక్స్ అవ్వడం గమనించండి. రిలాక్స్, రిలాక్స్. 5, 4, 3, 2, 1, 0. ఫుల్లీ రిలాక్స్, ఫుల్లీ రిలాక్స్. నేను చెప్పే మాటలు సత్యమని నా మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఈ మాటలన్నీ సత్యంగా భావించి నమ్ముతున్నారు. నాకు కావలసిన శక్తి నాలో సంపూర్ణంగా ఉన్నదని నేను నమ్ముతున్నాను. నాకు కావలసిన శక్తి నాలోనే సంపూర్ణంగా ఉన్నదని నమ్ముతున్నాను. నాకు ఏ కోరిక వచ్చినా దాన్ని సాధించుకునే శక్తి నాలో ఉంది. నా చుట్టూ పుష్కలంగా వనరులు ఏర్పరచబడ్డాయి. రిసోర్సెస్ ఆర్ అరౌండ్ మీ. నాకు ఏం కావాలన్నా నా చుట్టూ ఉన్న ప్రకృతిలో, వ్యక్తుల్లో నాకు వనరులు ఉన్నాయి. రిసోర్సెస్ ఆర్ అరౌండ్ మీ. ద ఎబిలిటీ ఈస్ విత్ ఇన్ మీ. సామర్థ్యం నాలో ఉంది. వనరులు నా చుట్టూ ఉన్నాయి. I am unique individual created by God. నేను ఎవరితో పోల్చుకోలేను. నేను యూనిక్. ఐ కెన్ బి ఏ బెటర్ పర్సన్. నేను ఇంకా ఎదగలను. ఇంకా ఉన్నత స్థితికి చేరుకోగలను. ఐ కెన్ బి ఏ బెటర్ పర్సన్. ఇప్పుడున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చాలా తేలిగ్గా చేరుకోగలను. నా ఫెయిల్యూర్స్ అన్నీ కూడా నేను ఎదగడానికి ఉపయోగపడుతున్నాయి. నా ఫెయిల్యూర్స్ నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను. ఐ రెస్పెక్ట్ మై ఫెయిల్యూర్స్. ఐ రెస్పెక్ట్ మై ఫెయిల్యూర్స్. నా ఫెయిల్యూర్స్ని అధిగమించే శక్తి నాలో ఉంది.
I can overcome my failures. I can overcome my failures. ఫెయిల్ అయిన ప్రతిసారి మరింత బలపడుతున్నాను. ఫెయిల్ అయిన ప్రతిసారి మరింతగా బలపడుతున్నాను. ఫెయిల్యూర్స్ మేక్ మీ స్ట్రాంగర్ అండ్ బెటర్. ఫెయిల్యూర్స్ మేక్ మీ స్ట్రాంగర్ అండ్ బెటర్. I learn from failures. I learn from failures. ఫెయిల్యూర్స్ నుంచి నేను నేర్చుకుంటున్నాను. I have growth mindset. I have a growth mindset. నేను ఎదగాలి. నేను ఎదగాలి. I will grow. I am growing. I am growing. I can see a better person in me. I can see a better person in me. నాలో ఇంకా బెటర్ పర్సన్ ఉన్నాడు. ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో అంతకంటే ఎక్కువ చేయగలను. ఇంకా చేయగలను. I can be a better person. I love my life. I love my life. I love people around me. I love people around me. I love this universe. I love this universe. I love money. I love my health. One, two, three. Slowly, slowly open your eyes. అంటే దిస్ ఈజ్ కాల్డ్ సబ్కాన్షియస్ రీఇంప్రింటింగ్ ఎక్సర్సైజ్ అంటాం. సబ్కాన్షియస్ లెవెల్లో కొన్ని ఎంపవరింగ్ థాట్స్ వేసేయడం. ఏ విధంగా అయితే మనకు తెలియకుండానే సబ్కాన్షియస్ లెవెల్లో కొన్ని నెగిటివ్ బిలీఫ్స్ వచ్చి చేరిపోయినాయో, అదేవిధంగా మనకు తెలియకుండానే ఈ ఎక్సర్సైజ్ ఏం చేస్తుందంటే, అంటే మీరు ఎలా చేస్తున్నారో తెలియదు, ఆఫ్లైన్లో అయితే ఇంకొంచెం ఒక హిప్నోటిక్ స్టేట్లోకి తీసుకెళ్తే, ఒక హిప్నాటిక్ స్టేట్, ఫుల్ రిలాక్స్ స్టేట్ తీసుకెళ్ళినప్పుడు మన కాన్షియస్ మైండ్ అంత చురుగ్గా ఉండదు, మన సబ్ కాన్షియస్ మైండ్ మాత్రం యాక్టివ్గా ఉంటుంది. ఆ టైంలో కొన్ని ఎంపవరింగ్ థాట్స్ ఇస్తే సబ్ కాన్షియస్ మైండ్ చేసుకుంటుంది. అప్పుడు మనకు తెలియకర్లా, మనకు తెలియకనే మనం ఏ విధంగా అయితే ఈరోజు
ఇటువంటివన్నీ రాంగ్ సబ్ కాన్షియస్ బిలీఫ్స్ ఉన్నాయండి మనలో అంటున్నామో, అది తెలియకనే చేసుకున్నాం. అంత తెలియకుండా ఆటోమేటిక్గా ఆ ఎంపవరింగ్ థాట్స్ లోపలికి వెళ్ళి కూర్చుంటాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మన శక్తి మనలోనే ఉంది, రిసోర్సెస్ మన చుట్టూ ఉన్నాయి. ఇది బాగా డీప్గా వెళ్ళిపోయినప్పుడు మీరు చూడండి, మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఇది అలవాటు అయిపోద్ది. మీకు కూడా ఏ సమస్య వచ్చినా వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ మీ, వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్ అవైలబుల్ అరౌండ్ మీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీకు ఎవరు చెప్పక్కర్లేదు. కాబట్టి కాన్షియస్ లెవెల్లో కంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఒక థాట్ని పడేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఏమంటామంటే ఆటో పైలట్. అంటే మనం ఆ బిహేవియర్ ఆటో పైలట్ అయిపోతుంది. బిహేవియర్ని కాన్షియస్గా అవును ఇప్పుడు ఏం చేయాలి, డైరీ ఓపెన్ చేసి ఓకే ప్రాబ్లం వచ్చినప్పుడు మన చుట్టూ ఉంటూ చూడాలా, ఈ చూడడం కాదు ఇక్కడ. అది ఆటో పైలట్ అంటే సమస్య రాగానే మన చుట్టూ ఇలా చూసుకోవడం అనేది అలవాటు అయిపోవాలి. అది అలవాటు అవుద్ది, సబ్ కాన్షియస్ లెవెల్లో ఉంది కాబట్టి థాట్ అది అలా మనల్ని తయారు చేస్తుంది. కాబట్టి ఈ సబ్ కాన్షియస్ రీఇంప్రింటింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయడంతో మీరే కూడా చేసుకోవచ్చు. బాగా డీప్ రిలాక్సేషన్లో స్టేట్లోకి వెళ్ళి మీకు కావాల్సినటువంటి అఫర్మేషన్స్ కొన్ని చెప్పడం. వీలైతే రేపు ఎల్లుండి కూడా కొంచెం మనీ విషయంలో, హెల్త్ విషయంలో, కెరీర్ విషయంలో, రిలేషన్షిప్ విషయంలో మనకు బేసిక్గా ఆ ఏరియాలో కొన్ని ఎంపవరింగ్ థాట్స్ మీకు ఇస్తాను. అంటే ఇదే విధంగా ఒక డీప్ రిలాక్స్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఆ అఫర్మేషన్స్ రిపీట్ చేస్తూ ఉంటే ఇట్ విల్ బికమ్ హిప్నాటిక్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. హిప్నాటిజంలో ఏ విధంగా అయితే మనం తెలియకనే ఒక ఐడియాని లోపలికి తీసుకుంటామో ఆ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ మీ ఎండ్లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, రిలాక్స్ అవుతున్నారు నాకు తెలియట్లేదు, కానీ మీరు కనుక డీప్గా రిలాక్సేషన్ ఫీల్ అయ్యి నేను చెప్పినట్టు మీరు లోపల మైండ్లో రిపీట్ చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ బికమ్ హిప్నాటిక్, అంటే రీఇంప్రింటింగ్ ఎక్సర్సైజ్ అయిపోద్ది. అది పాత దానికి సంబంధించినటువంటి పాత ఇంప్రింట్స్ అన్నీ క్లియర్ అయిపోయి కొత్త ఇంప్రింట్స్ వచ్చి ముద్ర పడిపోతూ ఉంటాయి. కాబట్టి న్యూరో ప్లాస్టిసిటీ అని కూడా అంటున్నా. న్యూరో ప్లాస్టిసిటీ, ఈ బ్రెయిన్లో కొన్ని మార్పులు ఉంటాయి. ఒక చిన్న అలవాటు, ఒక థాట్ ప్రాసెస్ మారినప్పుడు ఈ న్యూరాన్స్లో ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్ కూడా మారిపోతూ ఉంటాయి. న్యూరల్ కనెక్షన్స్ అంటాం, ఆ న్యూరల్ కనెక్షన్స్ మారిపోతూ ఉంటాయి. అంటే డబ్బు లేదు అనగానే వరే అయిపోయేవాడు, డబ్బు లేదు అనగానే చుట్టూ నాకేదో అవకాశం ఉంది, ఇక్కడేదో డబ్బు ఉంది అని చూసి ఆ థాట్ వచ్చిన వాడికి ఆ న్యూరల్ కనెక్షన్స్ వేరు. కాబట్టి ఆ న్యూరల్ కనెక్షన్స్ మనం మార్చుకుంటే ఆ సక్సెస్, ఆ బిహేవియర్ అనేది ఆటో పైలట్ అంటాం దాన్ని. ఆ సహజంగా వచ్చేస్తుంది మనకు. కొంతమంది సహజంగా వచ్చింది చూడండి, మనకు ఆ సహజంగా రాలేదా కదా మనం ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నాం, అలా మనకు సహజం అయిపోతుంది. దాన్ని ఇట్స్ కాల్డ్ ఆటో పైలట్. సో క్లాస్ ఎండ్ ఇక్కడికి. ఇట్స్ ఓపెన్ 5 minutes ఓపెన్ ఫర్ డిస్కషన్. రేపు ఎల్లుండి కూడా లాస్ట్ 2 days టు గో. ఇటువంటి సబ్ కాన్షియస్ రీఇంప్రింటింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దాం. మీన్ టైం మెడిటేషన్ గురించి కొద్దిగా నేను చెప్తాను. ఈ 2 days కూడా కొంచెం అటెండ్ అవ్వండి. ఈ సబ్ కాన్షియస్ రీఇంప్రింటింగ్లో ఏ థాట్ బలంగా కూర్చుంటుందో మనం చెప్పలేము. ఏదో మంచి ఎంపవరింగ్ థాట్స్ చేస్తాం కదా, ఈ మంచి ఎంపవరింగ్ థాట్ బలంగా కూర్చుంది అనుకోండి, మనకు తెలియకనే అది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది, ఆటో పైలట్ అయిపోద్ది. కాబట్టి 2 days ఆప్షన్స్ లేకుండా రండి, అందరూ వస్తున్నారు. ఎనీథింగ్ ఫర్ డిస్కషన్? సార్ చెప్పండి అమ్మా. అది మొన్న మీరు ఒక క్లాస్లో చెప్పారు కదా సార్, ఇలాగ మనం మన గురించి ఆలోచించుకోవాలి, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకూడదు అని అన్నారు కదా సార్. అలాగా చేస్తే అది మన స్వార్థం అవుదా సార్? ఎక్కడ ఏ సందర్భం కరెక్ట్గా చెప్పండి మీరు. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన ఎదురుగుండా ఏదన్నా జరుగుతూ ఉంటుంది సార్, వాళ్ళకి మనం ఏదన్నా చెప్పటం మనం వాళ్ళని చేంజ్ చేయకూడదు అని అన్నారు కదా మీరు. అదే ఈఎఫ్టి, సారీ నేను ఓపెన్ ఓపెన్ లో చెప్పింటా. అది ఓపెన్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే సార్, అది స్వార్థం అనేది అసలు ఇక్కడ ఆ పాయింట్ అసలు బయట ప్రపంచం లేదు. ముందు అది మీరు నమ్మితే అసలు స్వార్థం ఉన్నది బయట ప్రపంచమే లేదంటుంటే అందులో వ్యక్తులు ఏంటి, ఇంకా సమాజం ఏంటి, బయట విషయం లేదు. మన కళ్ళు మూసుకుంటే మీరు తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ. మీరు కళ్ళు తెరిచినప్పుడే అన్ని కనపడుతున్నాయి, అన్ని ఉన్నాయి. కళ్ళు మూసుకుంటే ఏ విధంగా మీకు అన్ని లేకుండా మీరు మాత్రమే ఉన్నారో, ఈ సమాజంలో ఈ విషయంలో ఉన్నది మీరే, మనమే. కానీ దీని తలక రిఫ్లెక్షన్, మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఆ ఆలోచనలే ఈ పరిస్థితులను కల్పిస్తూ ఉంటాయి. ఆ పరిస్థితులు కల్పించి మనం దాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఈ అనుభవం మనకు ఇష్టం ఉండట్లేదు,
దాన్ని చూడడం, అలా ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉండడం మనకు నచ్చట్లేదు ఓకే. కాబట్టి దాన్ని మనం మార్చలేం. అది మనం ఓకే. మార్చలేం. అది మనకు ఎక్స్టర్నల్, బియాండ్ అవర్ కంట్రోల్. కానీ దాన్ని మార్చకుండా మనలో ఉన్నటువంటి అవి ఆ డేటాని క్లియర్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా బయట పరిస్థితులు మారుతాయి. కానీ బయట పరిస్థితులు మారడం కోసం మనం ఏం చేయకూడదు. మన ఉమ్. ఇంటర్నల్ గా ఉన్నటువంటి డేటాని క్లియర్ చేసుకోవడం మీద మనం దృష్టి పెట్టాలి. ఓకే సార్. ఇక్కడ స్వార్థం అనడానికి అసలు ఆ పాయింట్ ఇక్కడ రాదు. ఉన్నదే ఓకే సార్. ఒకటే, ఉన్నది ఇది ఒక ప్రపంచం, లోపల ఉన్నది ఇది ప్రపంచం. ఈ ఉమ్. ప్రపంచం తాలూకు ఇది ప్రొజెక్టరు, బయట కనబడుతున్నది స్క్రీను. సార్. ఇక్కడ ఉన్నదే మనం బయట చూస్తున్నాం. మనకు బయట ఉన్నది నచ్చలేదంటే ఇక్కడ మార్చుకోవాలి. ఇది మారితే అది మారుద్ది. కాన్సెప్ట్ అంతే, ఓపెన్. ఓకే సార్. ఓకే. అది. ఉమ్. ఈరోజు క్లాస్ చాలా ఉపయోగపడింది సార్. ఎందుకంటే ఒక బాబు డిప్రెషన్ లో ఉన్నాడు సార్. అయ్యో. దానికోసం మిమ్మల్ని అడుగుదామని అనుకుంటా ఉన్నాను. ఈరోజు దేవుడే మీ చేత చెప్పించినట్టుంది. ఉమ్. ఇంకేమన్నా చెయ్యొచ్చో చెప్పండి సార్. ట్రిపుల్ ఐటీలో చదువుతున్నాడు బాబు. ఉమ్. ఒక ఒక యాప్ ఒకటి డౌన్లోడ్ చేశాడు. ఉమ్. అది మేమెవరము సపోర్ట్ చేయలేదని చెప్పేసి కొంచెం డిప్రెషన్ లో వెళ్ళున్నాడు సార్. ఓకే. ఓకే. మెడిసిన్ అంతా వాడుతున్నా